అందరికీ స్వాగతం. ఈరోజు మనం చరిత్రలోకి ఒక ప్రయాణం చేయబోతున్నాం. కుతుబ్ షాహీ సుల్తానుల కాలంలో ఒక కలగా మొదలై అద్భుతమైన వాస్తుశిల్పంతో రూపుదిద్దుకున్న మన హైదరాబాద్ కథ ఏంటో ఈ విశ్లేషణలో లోతుగా తెలుసుకుందాం. సరే, మరి ఈ కథలో మనం ఏం చూడబోతున్నాం? ముందుగా ఈ నగరం వెనుక ఉన్న అసలైన మేధావి మీర్ మొమిన్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత హైదరాబాద్ నగరం ఎలా పుట్టిందో చూద్దాం. ఇక అక్కడ్నుంచి కుతుబ్షాహీల అద్భుత కట్టడాలను, వారి ప్రత్యేకమైన దక్కనీ కలను చూసి చివరగా వాళ్లు మనకిచ్చిన వారసత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి గొప్ప నగరానికి వెనక ఒక విజన్ ఉంటుంది, ఒక మాస్టర్ మైండ్ ఉంటుంది కదా. గోల్కొండ, ఆ తర్వాత హైదరాబాద్ నగరాలకి ఆ ఆత్మను ఇచ్చింది ఎవరు? ఆ మేధావి కథతోనే మన ప్రయాణం మొదలుపెడదాం. ఒక నగరాన్ని నిర్మించడమంటే కేవలం ఇటుకలు, రాళ్ళు పేర్చడం కాదు కదా. ఒక సంస్కృతికి జీవం పోయడం, భవిష్యత్తుకు పునాది వేయడం. మరి మన హైదరాబాద్ నగరానికి ఆ పునాది వేసిన ఆ దార్శనికుడెవరు? ఆయనే మీర్ మొమీన్ ఆస్త్రాబాదీ. ఇరాన్లోని ఒక ప్రముఖ కుటుంబం నుంచి వచ్చిన ఈయన క్రీస్తుశకం 1585లో మొహమ్మద్ కులీ కుతుబ్ షా చేత గోల్కొండ రాజ్యానికి పేష్వాగా అంటే ప్రధానమంత్రిగా నియమించబడ్డారు. అయితే ఆయన కేవలం ఒక పరిపాలకుడు మాత్రమే కాదు, ఒక గొప్ప పండితుడు, ఒక ఇంజనీర్, ఒక డిప్లొమాట్ కూడా. తన అపారమైన అనుభవంతో ఇరాన్కి, గోల్కొండకి మధ్య ఒక బలమైన కల్చరల్ బ్రిడ్జ్ కట్టి రాజ్యం అభివృద్ధికి బాటలు వేశారు. మరి మీర్ మొమిన్ లాంటి విజనరీ ఉన్నప్పుడు అప్పటికే ఉన్న గోల్కొండ కోట గోడలు సరిపోవనిపించింది. ఆ అవసరం నుంచే ఒక సరికొత్త నగరం ఎలా పురుడు పోసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. సరిగ్గా క్రీస్తుశకం 1591లో సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఒక కొత్త నగరానికి పునాది వేశారు. తన ప్రియ సఖీ భాగమతి మీదున్న ప్రేమకు గుర్తుగా భాగ్నగర్ అనే పేరుతో ఈ నగరం మొదలైంది. ఇది ఒక ప్రేమకు చిహ్నంగా నిల్చింది. మరి ఈ అద్భుతమైన సిటీ ప్లానింగ్ వెనుకున్నది మళ్లీ మన పేష్వా మీర్ మొమిన్ ఆస్త్రాబాదీనే. ఆయన తన జామెట్రీ నాలెడ్జ్తో ఒక పర్ఫెక్ట్ గ్రిడ్ ప్యాటర్న్లో ఈ నగరాన్ని డిజైన్ చేశారు. హైదరాబాద్ సిటీ ప్లానింగ్లో ఒక గ్లోబల్ ఇన్స్పిరేషన్ ఉందన్నమాట. మీర్ మొమిన్ తన స్వంత దేశమైన ఇరాన్లోని అద్భుతమైన నగరం ఇస్ఫహాన్ను ఒక మోడల్గా తీసుకున్నారు. అక్కడి విశాలమైన రోడ్లు, గ్రాండ్గా ఉండే కూడళ్ళు, అందమైన గార్డెన్స్, ఆ స్ఫూర్తినంతా ఇక్కడ దక్కన్ పీఠభూమి మీద ఆవిష్కరించారు. ఆ రోజుల్లో హైదరాబాద్ను సందర్శించిన ఫ్రెంచ్ యాత్రికుడు టావర్నియర్ లాంటి వాళ్లు ఈ నగరాన్ని భాగ్నగర్ అని పిలిచారంటే ఆశ్చర్యం లేదు. భాగ్నగర్ అంటే అర్థం తోటల నగరం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆనాడు మన హైదరాబాద్ ఎంత పచ్చగా, ప్లానింగ్తో ఆహ్లాదకరంగా ఉండేదో. సరే, నగరం ఏర్పడింది, ప్లాన్ కూడా సిద్ధమైంది. మరి ఆ ప్లాన్కు ప్రాణం పోసి నగరం యొక్క గుర్తింపును నిర్వచించిన ఆ అద్భుతమైన కట్టడాల కథేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ అనగానే మనందరి కళ్ల ముందు మెదిలేది చార్మినార్ కదా. నగరానికి నడిబొడ్డున కట్టిన ఈ నిర్మాణం కేవలం అందం కోసం కాదు. క్రీస్తు శకం 1591-92 మధ్యలో రాజ్యాన్ని భయపెట్టిన ప్లేగు వ్యాధిని తరిమికొట్టినందుకు గుర్తుగా ఒక విజయానికి చిహ్నంగా దీన్ని మహమ్మద్ కులీ కుతుబ్ షా కట్టించారు. ఇక దీని వెనుక ఉన్న ఆర్కిటెక్ట్ కూడా మీర్ మొమినే. ఇస్పాహన్లోని మైదాన్ ఈ నక్షజపా స్ఫూర్తితో దీన్ని నిర్మించారు. ఏకంగా 186 అడుగులు. ఆ కాలంలో అది ఎంత ఎత్తైన నిర్మాణమో ఒక్కసారి ఊహించుకోండి. 4 అంతస్తులతో, ఎంతో సున్నితమైన పనితనంతో ఆకాశాన్ని తాకుతున్నట్టుండే ఈ మినార్లు నగరానికే ఒక గర్వకారణంగా, ఒక రాజసానికి ప్రతీకగా నిల్చాయి. ఇప్పుడు మనం మరో అద్భుత కట్టడం మక్కా మసీద్ గురించి చూద్దాం. దీని నిర్మాణ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. క్రీస్తు శకం 1614లో మహమ్మద్ కుతుబ్ షా కాలంలో ఇది మొదలైతే దాదాపు 79 సంవత్సరాల తర్వాత మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కాలంలో 1693లో పూర్తయింది. అంటే ఒక రాజవంశం మొదలుపెడితే దాన్ని మరొక రాజవంశం పూర్తి చేసిన అరుదైన కట్టడమిది. దీని రూపకల్పన మీర్ ఫజీవుల్లా బేగ్, చౌదరి రంగయ్య అనే 2 నిపుణులు చేశారు. పర్షియా, అరేబియా లాంటి దేశాల నుంచి వచ్చిన దాదాపు 8,000 మంది కార్మికులు దీని నిర్మాణంలో పాలుపంచుకున్నారు. దీనికి మక్కా మసీదు అని పేరెందుకొచ్చిందంటే పవిత్రమైన మక్కా నగరం నుంచి తెప్పించిన మట్టితో చేసిన ఇటుకల్ని దీని మెయిన్ ఆర్చ్లో వాడారట. ఇక దీని ప్రధాన హాల్ సైజ్ చూడండి, 67 మీటర్ల పొడవు, 54 మీటర్ల వెడల్పు. ఎంత విశాలంగా ఉంటుందో కదా.
కుతుబ్ షాహీలు కేవలం స్మారక చిహ్నాలనే కాదు, ప్రజా సంక్షేమానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు. దానికి గొప్ప ఉదాహరణే ఈ దారుల్ షిఫా. దీని అర్థం ఆరోగ్య నిలయం. క్రీస్తు శకం 1595లో కట్టిన ఈ యునానీ ఆస్పత్రి, కాలేజీలో దేశ విదేశాల నుంచి వచ్చిన వైద్యులు పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఉచితంగా వైద్యం చేసేవాళ్లు. అయితే కుతుబ్ షాహీల సృజనాత్మకత రాళ్లతోనే ఆగిపోలేదు. అది రంగుల్లోకి, కుంచెలలోకి కూడా ప్రవహించింది. వారు సృష్టించిన ఆ ప్రత్యేకమైన దక్కనీ కళా ప్రపంచంలోకి ఇప్పుడు అడుగుపెడదాం. కుతుబ్ షాహీల కట్టడాలు ఎందుకంత ప్రత్యేకంగా ఉంటాయంటే, వాళ్ళు ఇండో-షారాసానిక్ అనే ఒక కొత్త స్టైల్ను క్రియేట్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే, పర్షియన్ ఆర్కిటెక్చర్లోని ఆర్చ్లు, డోమ్ల గ్రాండ్నెస్ను, హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్లోని డీటెయిల్డ్ కార్వింగ్స్ను, ఈ రెండింటినే కలిపి ఒక అద్భుతమైన కొత్త రూపమిచ్చారు. ఈ స్టైల్కు ఆద్యుడు స్వయంగా సుల్తాన్ కూలీ కుతుబ్ షానే. వాస్తుశిల్పంలోనే కాదు, చిత్రకళల్లో కూడా ఈ ఫ్యూజన్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. హిందూ చిత్రకళలోని ఎమోషన్ను, పర్షియన్ మినియేచర్ పెయింటింగ్లోని డీటెయిలింగ్ను కలిపి దక్కనీ చిత్రకళ అనే ఒక అద్భుతమైన శైలిని వాళ్లు డెవలప్ చేశారు. ఈ దక్కనీ చిత్రకళకు ఆద్యుడు మీర్ హషీం. దీనికి సంబంధించిన తొలి అద్భుతమైన ఉదాహరణలు మనకు సుల్తాన్ కులీ కుతుబ్ షా స్వయంగా రాసిన కులియత్-ఈ-కులీ అనే పుస్తకంలో కనిపిస్తాయి. అందులోని 14 చిన్న చిన్న పెయింటింగ్స్ ఈ స్టైల్కు ప్రాణం పోశాయి. మీర్ అబ్బాసీ, మహమ్మద్ జమాన్ లాంటి గొప్ప ఆర్టిస్టులు ఈ శైలిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. అంతేకాదు, సుల్తాన్ల పోర్ట్రేట్స్ను రియలిస్టిక్గా గీసే ట్రెండ్ కూడా ఈ కాలంలోనే మొదలైంది. ఇంతటి అద్భుతమైన వాస్తుశిల్పం, కళ, ప్రణాళిక ఇవన్నీ కలిసి ఒక చెరగని ముద్రను వేశాయి. ఆ శాశ్వతమైన వారసత్వం ఏమిటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఒక్కసారి ఫాస్టుగా ముఖ్యమైన ఘట్టాలను చూద్దాం. హైదరాబాద్ నగరం మన చార్మినార్ 1591లో మహమ్మద్ కులీ, మీర్ మొమిన్ సారథ్యంలో రూపుదిద్దుకున్నాయి. ప్రజా సంక్షేమానికి ప్రతీక అయిన దారుల్ షిఫా 1595లో వచ్చింది. ఇక అద్భుతమైన మక్కా మసీదు నిర్మాణం 1614లో మొదలైంది. ఈ కట్టడాలన్నీ వారి దార్శనికతకు నిలువుటద్దాలు. కుతుబ్ షాహీలు నిర్మించినవి కేవలం రాతి కట్టడాలు కావు. అవి నేటికీ మన హైదరాబాద్ నగరపు ఆత్మలో, దాని సంస్కృతిలో, జీవన విధానంలో సజీవంగా ఉన్నాయి. మరి ఈ చారిత్రక వారసత్వం నేటి మన ఆధునిక హైదరాబాద్లో ఇంకెక్కడెక్కడ కనిపిస్తుందనిపిస్తుంది? ఒక్కసారి